ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో యోగా వేడుకలు జరుగుతున్నాయి. యోగా ఫర్ యాంటీ ఏజింగ్ థీమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శ్వాస వదులుతూ నీ యొక్క తల భాగాన్ని ముందుకు వంచండి. శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని ఆకాశం వైపు చూడాలి. సైడ్ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస వదులుతూ నీ యొక్క రైట్ హియర్ రైట్ షోల్డర్కి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ సెంటర్కి రండి. ఒక 2 టైమ్స్ చేయండి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నెక్ సంబంధించిన స్టిఫ్నెస్ కానీ నెక్లో ఉండే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ నెక్ రొటేషన్ వల్ల ప్రాబ్లం తగ్గుతుంది. సీవియర్గా నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది చాలా గురువు పర్యవేక్షణలో చేయడం చాలా మంచిది. నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల క్రితం యోగాని ప్రపంచానికి పరిచయం చేశారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా 21 జూన్ నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం. నేను చాలాసార్లు విదేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా ఈ యోగా అనేది భారతదేశంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో అక్కడ కూడా ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి మన దేశాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత మన భారత జాతి ఆత్మగౌరవ బావుటాన్ని మళ్ళీ మన విశ్వగురు స్థానాన్ని ప్రపంచానికి చాటనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్నంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి ప్రధానమంత్రి గారు ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండాలి, దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించాలని చెప్పేది పిలిపించిందో దాన్ని మొత్తం ప్రపంచమంతా ఆచరించడం గర్వకారణం. हमारे जो प्रधानमंत्री मोदी जी है वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है, वो समर्थक रहे हैं योगा का। आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है. నాకు ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఒక బ్యాక్ ఇంజరీ జరిగింది. దానిలో నేను ఎన్నో 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యేవాడిని. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడినా నాకు ఉపయోగం ఉండేది కాదు. అలాంటి టైంలో పతాంజలి యోగా క్లాసెస్ నేను జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ విదిన్ 2 మంత్స్ బిలీవ్ మీ, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, విదిన్ 2 మంత్స్ ఏ మందు ఏ డాక్టర్ చేయలేని హెల్ప్ నాకు యోగా చేసింది.